ఆర్ఆర్ గేమ్. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 9 అయితే షూట్ చేయబోతున్నాం. ఆ నేమ్ బోర్డ్ అయితే నేను చేంజ్ చేయట్లేదు. ఇదైతే మన ఎంట్రన్స్. మీరు పార్ట్ 8లో చూసుంటారు, చూడకపోతే చెక్ ఇట్ అవుట్. అండ్ గాయ్స్, ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే పార్ట్ 9లో ఒక ఎక్స్ట్రా రూమ్ అయితే పెడుతున్నాం. అదేం రూమ్ అంటే మిషన్ రూమ్కి అయితే ఎంట్రన్స్ నుంచి ఒక సపరేట్, అంటే ఇల్లు మొత్తం ఒక పార్ట్ అయితే ఈ రూమ్ ఒక సపరేట్ పార్ట్ అనమాట, సైడ్కి ఉంటుంది. సో ఇదైతే ఇల్లుకి సంబంధం లేని పార్ట్. అదే ఇంట్లోనైతే, అదే హౌస్లోనైతే అన్ని డోర్స్ అంటే అన్ని కనెక్షన్ అయి ఉంటాయి కదా. ఇదేమో దేనికి కనెక్ట్ అయ్యకుండా ఎంట్రన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇట్లనైతే పెడదాం. రూమ్ చిన్నదవుతుందేమో. సో గాయస్, ఒక వాల్ అయితే తొందర అయిపోయింది. సో అయిపోతుంది. సో ఈ రూమ్ అయితే మనకు మిషన్ రూమ్ అన్నమాట. ఒక మిషన్ అండ్ మ్యాప్ అయితే పెడతాం. అండ్ పార్ట్ 10 కూడా వస్తుంది దీనికైతే. సో ఆ గోడనైతే నేను మిస్టేక్గా కొంచెం లెంత్ తక్కువ పట్టినా, మనకు మిషన్కి లెంత్ ఎక్కువ కావాలి కదా. సో అందుకని ఇక్కడ ఎక్స్ట్రా గోడను అయితే కడుతున్నా. వాల్ 1 సెకండ్ కోల్డ్ కాఫీ రెండు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ గోడను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయాలి. సో గాయ్స్, 2 హోల్స్ అయితే పెట్టేసిన మిడిల్లో. సో అక్కడ అయితే సైడ్కి స్పైడర్ అవుతుంది. ఇప్పుడైతే సెకండ్ వాల్ అయితే కడుతున్నా. నాకు తెలిసి మన వీడియోస్లో ఇదే లెంత్ తక్కువైన వీడియో అనుకుంటా, ఎందుకంటే 10 మినిట్స్ ఉంది. సో ఈ 2-3 డేస్ అయితే షార్ట్స్ అయితే అసలుకి రావు. వస్తే వేరేవి వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడైతే మనము వాల్స్ అయితే బిల్డ్ చేస్తున్నాం. 4th సైడ్ కూడా అయిపోతే, థర్డ్ సైడ్ కూడా అయిపోతే 4th సైడ్ కొంచెం బిల్డ్ చేసేది అది చేసేస్తే మొత్తం మన రూమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మనం ఇట్లనే వదిలేసినాం కదా. సో అందుకని అట్లా డార్క్ అయిపోయింది. ఆడ కూడా కొంచెం నెక్స్ట్ ఎపిసోడ్ ఆ తర్వాత ఎపిసోడ్లో దానికి కూడా లైట్స్ అయితే పెడదాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనం కింద గ్రౌండ్ టైల్స్ అయితే ఇస్తున్నాం. మనకి రెడ్ అంతా వైట్ ఏముండవు, స్టేర్ కేస్కి వైట్ అట్లా ఉంటాయి అనుకోండి. కానీ బిల్డింగ్ అయితే మొత్తం రెడ్ కలర్ గ్లాసెస్ కూడా ఉంటాయి కదా అవైలబుల్గా. సో వాటితోనే అంతా చేస్తున్నాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది. ఇంకొక సైడ్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు చూసినట్టయితే డోర్స్ అయితే డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు మనమైతే ఇది చేస్తున్నాం. అరే మనం పెట్టిందంతా పోతుందిరా. సో ఓకే, అరే నేను తొందర డిలీట్ చేద్దామని ట్రై చేసిన, కానీ అదేదో అయింది. అరే అక్కడ ఒకటి పోయింది. సో గాయస్, ఇప్పుడైతే దీనికి డబుల్ వర్క్ అయ్యేటట్టుంది మనకి. సో ఇప్పుడు మనం ఒకటి పెడితే ఇంకోటి వస్తుంది చూడండి. ఎప్పుడంటే ఇట్లా ఏమైనా ఇట్లా ఇంట్రెస్ట్గా చేసేటప్పుడే ఇట్లా అవుతాయి. సో ఇప్పుడైతే మనది మొత్తం అయిపోయింది. సో అక్కడ లాస్ట్ బ్లాక్, కానీ ఇక్కడ లెంత్ హైట్ తక్కువ ఉంది కాబట్టి వీటిని కొంచెం డిలీట్ చేసి ఈ నుంచి అయితే రూఫ్ కట్టేస్తాను నేను. వర్షం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే క్లౌడ్స్ అవి రైన్ స్టార్ట్ అయ్యేటట్టే కనిపిస్తుంది. సో రైన్ స్టార్ట్ అయితే థండర్ స్టోమ్స్ అలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేం. ఈ సిరీస్ తర్వాత మనం ఏం సిరీస్ చేద్దాం అనేది కామెంట్ చేయండి. వీడియోస్లోనైతే ఏం సిరీస్ చేయం, షార్ట్స్లో వీడియోస్లో ఏం సిరీస్ చేద్దాం. రైన్ స్టార్ట్ అయిపోయింది. సో గాయ్స్, ఏం సిరీస్ చేద్దాం కామెంట్ చేయండి. మనం ఇప్పటివరకు చేసిన ఏంది, పింక్ హౌస్, గ్రీన్ హౌస్ అన్నీ చేసినాం. సారీ, నేను పింక్ హౌస్ చేసినాను కూడా మర్చిపోయాను కదా. సో ఆ పింక్ హౌస్ అయితే చాలా లెంత్ వీడియో అయిపోయింది. సో ఒకవేళ మీకు ఆ పింక్ హౌస్ వీడియో చూడకపోయి ఉంటే ఛానల్లో ఉంటుంది, అది కూడా చూసేయండి. సో మీకు ఇంకొక బెస్ట్ ఫర్నిచర్ ఆ పింక్ హౌస్ మీరు కట్టుకోవాలనుకుంటే, బెస్ట్ ఫర్నిచర్ కావాలనుకుంటే
బ్యూటిఫుల్ ఫర్నిచర్ వీడియో అయితే చూడండి. సో మనమైతే దీనికి లైట్స్ పెట్టేస్తున్నాం. అక్కడ ఒక లైట్ ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని తీసేద్దామా ఉండండి. సో మిడిల్లో అయితే ఒక లైట్ పెట్టేసినాం. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఇన్వెంటరీలో ఐటమ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే ఇలాంటి ఒకటి కనిపిస్తుంది, స్టిక్కీ బ్లాక్ అండ్ స్విచ్. సో మనమైతే రెడ్ కలర్ డిస్టోర్ అని తీసుకున్నాం, అది ఒకటి. సో మీకు చూసినట్టయితే వైర్ లాగా ఉన్నది కూడా మనకి ఏ కలర్ వచ్చింది, రెడ్డే. సో అది కూడా రెడ్లో మిక్స్ అయిపోతుంది, అది పెట్టినట్టు కనిపించని కూడా కనిపించదు. సో హ్యాపీ. నేనైతే తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. ఒకసారి ఆకండి. మై ఫస్ట్ హౌస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్, మై సెకండ్ హౌస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్ పోయి చూసి వచ్చిన. నేను చేస్తున్నది అయితే తప్పు. సో మళ్ళీ ఇటు సైడ్ పెడుతున్న ఇది కూడా తప్పు ఒకసారి కనెక్షన్ ఎక్కిస్తారు చూసుకుందాం, ఇది కూడా తప్పే. సో ఇట్లా కనెక్షన్ ఇచ్చేసి ఒకటి అంటే నేను ఓన్గా చేసుకున్నాను, ఎవరి నుంచి కాపీ అయితే చేయలే. సో ఇదైతే లాస్ట్ వరకు ఒకటి డిలీట్ చేసేస్తే ఎట్లాగో. సో గాయస్ ఇప్పుడైతే అది డిలీట్ చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకి కనెక్షన్ అయితే రాదు, అక్కడ లీవర్ వస్తుంది కదా. సో ఇట్లా అయితే వస్తుంది, వర్క్ అవుతుంది. ఇట్లా అయితే అక్కడ కూడా ఒకటి అరే ఇట్లా పెట్టేస్తే అది కనిపించదు మళ్ళీ మిషన్. సో ఇట్లా అయితే అయింది, అక్కడ కొంచెం అడ్డు వస్తుంది. సో అదైతే తీసేద్దాం. అదైతే తీసేయాలి, ఇప్పుడు తీసేద్దాం పాండి. సో తీసేసి ఇక్కడ మొత్తం అయితే ఇదైతే పెట్టినా. ఇప్పుడైతే లీవర్ పనిచేస్తుందా. సో ఇప్పుడైతే మన కనెక్షన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఇన్వెంటరీలోకి వెళ్ళి నేచర్లోకి కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలనుకుంటా, చూద్దాం. సారీ, కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇలాంటి బ్లాక్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నా. సో ఇట్లనైతే ఇది వర్క్ అవుతుంది. మీకు కింద నుంచి చేస్తాను, ఇలా ఏదో పైకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా గైస్. బాగుందా చూడండి, ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే మొత్తం అంతా ఖాళీగా ఉంది ఈ రూమ్. సో ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే తొందర ఐటమ్స్లోకి వెళ్ళి అదే ఇది కాదు బోర్డు ఒకటి, ఆ ఐటమ్ హోల్డర్. అండ్ నాకు ఇంకోటి కావాలి, అదేమో వెపన్స్లో ఉంటుంది. వెపన్స్ ఏవి మ్యాప్ అయితే లేదు, వెపన్స్లో ఉంటుంది అనుకుంటున్నా. సో ఇదైతే తీసేసిన. సో ఇప్పుడైతే మ్యాప్ని అయితే క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి రెండింటిని పెట్టేద్దాం. సో క్రియేట్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా, దీన్ని నేనైతే క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇదంతా ఎంటీ చేసుకోవాలి. తర్వాత ఇట్లా క్రియేట్ మ్యాప్ అనగానే ఇది కనిపించేస్తుంది. సో ఇదైతే మన స్విమ్మింగ్ పూల్ అన్నమాట. మనమైతే కార్నర్కి రెడ్ హౌస్లో ఉన్నాం. సో నెక్స్ట్ అయితే మన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి అయితే తీసుకొచ్చుకుందాం. వర్షం రెయిన్ అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం ఉన్న లొకేషన్ కూడా కనిపిస్తుంది, లొకేటింగ్ మ్యాప్ అని ఉంది కదా. సో అదైతే లొకేషన్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇదైతే పెడదాం. సో గాయ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మన రూమ్. సో ఇప్పుడైతే మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి డోర్ తీసుకొని కన్స్ట్రక్షన్స్లో మళ్ళీ ఇక్కడ డోర్స్ అయితే పెట్టేద్దాం. సో ఇప్పటికైతే ఏంటంటే ఇక్కడనైతే బోర్డ్ చేంజ్ చేద్దాం. దానికి పార్ట్ 9 ఇస్ కమింగ్ సూన్ అన్నగా పార్ట్ 9 వచ్చేసింది, అదే రికార్డింగ్ కూడా అయిపోయింది. సో పార్ట్ 10 P10 is coming soon. Yes, coming soon. S-O-O-N. 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 So part 10 is coming soon. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయతుందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఒకసారి నా కంటెంట్ అంతా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే వాళ్ళకి నచ్చచ్చు, మీకు నచ్చకపోతే కూడా వాళ్ళకి నచ్చచ్చు. ఎప్పుడైనా పాజిటివ్ వేలోనే ఆలోచించాలి.
సో ఇదైతే మన గార్డెన్ మీరు సిరీస్ 1లో చూసుకుంటారు, ఇదైతే మన అది అని చెక్ చేయండి. సో ఇప్పటికైతే ఇంతే, మళ్ళీ పార్ట్ 10లో కలుసుకుందాం. అండ్ ఒకసారి అయితే మీకు పింక్ హౌస్ అండ్ బ్యూటిఫుల్ ఫర్నిచర్ సెట్ చేయండి. సో బాయ్.